మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సిలో సైకాలజీకి సంబంధించి 70 బిట్లు అంటే అప్లికేషన్ బిట్స్‌తో కలిపి 70 బిట్లను ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి. శిశువు గాలిలో ఏది ఎగిరినా సరే మొదట కాకి అని పిలిచి రాను రాను వాటిని పోల్చుకొని కోయిల, పావురం, చిలక అని విడివిడిగా పిలిస్తే ఇది ఏ నియమం? ఏ వికాసం క్రమానుగతమైంది, బి వికాసం సంచిత ప్రక్రియ, సి వికాసం అనువంశికతపై ఆధారపడుతుంది, డి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి పోస్ట్ చేయాలేంటండి, అవసరమా, ఇది ఆఫ్లైన్ వీడియో కదా అని మీరు అనుకుంటారు. కానీ మీ మనసులో ఒక ప్రశ్నకు అనేక జవాబులు వస్తాయి. కానీ ఒక్కసారి మీరు ఆన్సర్ని ప్రజెంట్ చేసినట్లయితే దాని యొక్క ఆన్సర్ని మనం మార్చలేము. అప్పుడు మీరు పెట్టిన ఆన్సరు నేను చెప్పిన ఆన్సర్తో సరిపోతుందో లేదో చూసుకొని సరిపోయినట్లయితే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. లేని పక్షంలో ఒకసారి సరిదిద్దుకుంటారు అనే ఉద్దేశంతో మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి చేసే ప్రయత్నం అండి. మరి ఉత్సాహవంతులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెండో బిట్టు, భాషా వికాసానికి మొదట సూచికగా దీనిని చెప్తాం. ఏ ముద్దు మాటలు, బి చిన్న శబ్దాలు చేయడం, సి ఏడుపు, డి నవ్వు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. భాషా వికాసానికి మొదటి సూచిక ఏడుపు. పుట్టిన వెంటనే పిల్లవాడు ఏడవాలి, ఏడ్చాడు అంటే అర్థం భాషా వికాసానికి మొదటి సూచికగా మనం చెప్పుకోవచ్చు. మూడో బిట్ అండి. డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ మొదలగు వారు ఏ పరిసరవాదులు, బి అనువంశికవాదులు, సి ప్రవర్తనవాదులు, డి గెస్టాల్ట్ వాదులు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ పరిసరవాదులు. ఎవరెవరండి? వాట్సన్, ఫ్రీమన్, గోర్డన్, డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వీరందరూ పరిసరవాదులు. నెక్స్ట్ బిట్ అండి, ఫోర్త్ బిట్. విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమం? ఏ వికాసం సంచిత ప్రక్రియ, బి సులభం నుండి కఠినానికి దారితీస్తుంది, సి వికాసం క్రమానుగతమైనది, డి వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ విషయం క్రమానుగతమైనది. సో వృత్తాన్ని గీయడం, తర్వాత చతురస్రం, తర్వాత త్రిభుజం, ఇదంతా కూడా ఒక క్రమంలో జరిగే ప్రక్రియ కాబట్టి క్రమానుగతమైనది. నెక్స్ట్ బిట్ అండి, ఐదవ బిట్. ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా, ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది. ఏ పూర్వ భాషా దశ, బి ముద్దు పలుకుల దశ, సి శబ్దానుకరణ దశ, డి శబ్దగ్రాహిక దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
అసలు క్వశ్చన్లోనే ఏమీ లేదండి. పెద్ద టఫ్ అనుకుంటాము. శిశువు అనుకరణ ద్వారా అన్నాడు. కాబట్టి శిశువు శబ్దానుకరణ ద్వారా శబ్దానుకరణ ద్వారా విద్యార్థి అయితే శిశువు అయితే భాషాభివృద్ధిని నేర్చుకుంటాడు. 6 బిట్ చూద్దామండి. క్రింది వానిలో వికాస సూత్రం కానిది ఏమిటి? ఏ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. బి వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. సి సాధారణ నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. డి సులభం నుండి జటిలం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ వికాస సూత్రం కానిది అన్నాడండి, మీరు గమనించుకోవాలి. ఆన్సర్ వైయక్తిక భేదాలు ఉండవు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అని చెప్పాడండి. యాక్చువల్గా అయితే వైయక్తిక భేదాలు ఉంటాయి. సాధారణ నుండి నిర్దిష్టం వైపు వెళుతుంది. సులభం టు సింపుల్ టు కాంప్లెక్స్. అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ ఉండేది. కాబట్టి ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు ఉండవు. నెక్స్ట్ పెట్టండి. వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సెల్ఫ్ కాన్సెప్ట్. ఏ పూర్వ బాల్య దశ. బి ఉత్తర బాల్య దశ. సి శైశవ దశ. డి యవ్వనారంభ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ. సెల్ఫ్ కాన్సెప్ట్. వికాసానికి తొలిమెట్టు పూర్వ బాల్య దశ. అదేవిధంగా వికాసానికి తొలిమెట్టు ఏది? ఆత్మభావన. సెల్ఫ్ కాన్సెప్టే వికాసానికి మొదటి మెట్టు. నెక్స్ట్ పెట్టండి. శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు? కలర్ని ఐడెంటిఫై చేయడం అండి. ఏ 6 నెలలు. బి 2 నెలలు. సి 4 నెలలు. డి 8 నెలలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి 2 నెలలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9వ బిట్ అండి. కొందరు పిల్లలు తొందరగా నిలబడడం, మాట్లాడడం చేస్తారు. కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబడడం, మాట్లాడడం చేస్తారు. ఇది ఏ నియమం? ఏ క్రమానుగతమైనది. బి వికాసం సులభం జటిలం, అంటే సులభం నుండి జటిలం. సి వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉండడం. డి సాధారణం నుండి నిర్దిష్టం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. దీనివల్ల మీకు యొక్క సెల్ఫ్ పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి వికాసంలో వ్యక్తిగత విభేదాలు ఉండటం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు? జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటాం? ఏ అనువంశికత. బి సమాజం. సి సంస్కృతి. డి పరిసరం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఇక్కడ క్వశ్చన్ బాగా చూసినట్లయితే వ్యక్తిని ప్రభావితం చేసేవి ఒకటి జన్యువులైతే రెండోది పరిసరం అండి. సో జన్యువులు తప్ప అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సరు పరిసరం. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. 11వది. పిల్లలు క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు. ఏ పూర్వ బాల్య దశ. బి ఉత్తర బాల్య దశ. సి శైశవ దశ. డి కౌమార దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ
పూర్వ బాల్య దశ సూక్ష్మ నైపుణ్యాలను మైక్రో టాలెంట్ అండి. ఈ టాలెంట్ ఈ యొక్క పూర్వ బాల్య దశలో విద్యార్థికి అలవాటు అవుతాయి. మరి 12వ బిట్టండి, ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను, అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు. ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి శైశవ దశ, డి కౌమార దశ. ఇక్కడ బిట్టు బాగా గమనించండి. అమ్మాయిలు సూక్ష్మ కండరాలు, అబ్బాయిలు స్థూల కండరాలతో పనిచేసేది దశ ఉత్తర బాల్య దశ. ఏ దశ అండి? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ దశలో ప్రాక్ భాషా రూపాలైన ఏడవడం, ముద్దు మాటలు పలకడం, ఇంగితాలను ఉపయోగించి భావాలను తెలపడం వదిలిపెట్టి తర్వాత భాషా రూపాలను ఉపయోగిస్తాడు. ఏ పూర్వ బాల్య దశ, బి పూర్వ శైశవ దశ, సి ఉత్తర బాల్య దశ, డి శైశవ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి శైశవ దశ. మరి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక డౌట్ అయితేనే నేను అడగడం జరుగుతుందండి. మరి నాకు కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుందండి, సార్ తక్కువ బిట్లైనా పర్వాలేదండి, కానీ ఆప్షన్లో వచ్చే 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కొంతమంది అడగడం జరుగుతుందండి. నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే కొంతమంది అయితే సార్ టాపిక్లు వేగంగా కవర్ చేయండి అని చెప్తున్నారు. అందు గురించి నేను ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. రెండింటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో, అయితే తక్కువ బిట్లు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలా, ఎక్కువ బిట్లు తక్కువ ఎక్స్ప్లెనేషన్తో ఎక్కువ టాపిక్లు కవర్ అయ్యేలా కావాలా అన్నది ఒక్కసారి కామెంట్ చేస్తే మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నేను వీడియోలు అయితే చేస్తానండి. మరి మీ కామెంట్ కోసం వేచి చూస్తాను. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అవుతానండి. ఎందు గురించి అంటే మీకు అవగాహన కావడమే నా యొక్క మొదటి లక్ష్యం. మీకు అర్థమవుతేనే కదా నేను ఈ యొక్క వీడియోలు చేయడం మీ గురించే కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ 13వ బిట్కి ఆన్సరు శైశవ దశ అండి. నెక్స్ట్ బిట్ అండి 14వది, క్రింది వానిలో సరి అయిన ప్రవచనం ఏమిటి? ఏ వికాసంలో పెరుగుదల భాగం, బి పెరుగుదలలో వికాస భాగం, సి పెరుగుదల వికాసం రెండూ సమానం, డి పెరుగుదల వికాసానికి 2 రెట్లు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ సరైన ప్రవచనము వికాసంలో పెరుగుదల భాగము. పెరుగుదల అనేది వికాసంలో ఒక చిన్న పార్ట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 15వ బిట్టు, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అన్నది. ఏ అండర్సన్, బి క్రైగ్, సి ఆల్పోర్ట్, డి వుడ్వర్త్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండర్సన్. ప్రకారాలు అంటే పురుషుట్లు గోడ ఎక్కడ ఉంటుందండి? అండర్లో ఉంటుంది. అండర్ నుంచి పైకి వస్తుంది కాబట్టి అండర్సన్ ప్రాకార్యాలు. అండర్సన్ ప్రాకార్యాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 16వ బిట్టు, పూర్వ బాల్య దశగా పిలవబడినది. ఏ అన్వేషణ దశ, బి విచారణ దశ, సి పాఠశాల దశ, డి ప్రశ్నించే వయస్సు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ పాఠశాల దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 17వ బిట్టు, పాఠశాలలో
ఒకటో తరగతి అబ్బాయిని ఉపాధ్యాయుడు బెత్తంతో చేతిపై కొట్టినప్పుడు శరీరాన్ని మొత్తాన్ని కదిలిస్తాడు. కానీ 5వ తరగతిలో అదే విద్యార్థి కేవలం దెబ్బ కొట్టిన చేతినే కదిలిస్తాడు. ఇది ఏ వికాస నియమం? ఏ సులభం టు జటిలం, బి వికాసం సంచితమైనది, సి వికాసం అన్ని దిశలలో ఒకేలా ఉంటుంది, డి సాధారణం నుండి నిర్దిష్టం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, సాధారణం నుండి నిర్దిష్టం. నెక్స్ట్ పెట్టండి 18వ పెట్టండి. గర్భస్థ శిశువులో తలపై పట్టు ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడే వికాసం. ఏ వికాసం క్రమానుగతం, బి శిరోపాదాభిముఖ వికాసం, సి లయ వికాస నియమం, డి సమీప దూరస్థ వికాసం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, శిరోపాదాభిముఖ వికాసం. మరి వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే పలానా టాపిక్లో సార్ పలానా టాపిక్ చెప్పండి సార్ అని మీకు ఏమైనా డౌట్ పలానా కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు అనుగుణంగా నేను వీడియోనైతే తయారు చేస్తానండి. నెక్స్ట్ పెట్టండి. ఈ దశలోని పిల్లలు ఒక పని తప్ప ఒప్ప అనేది దానికి వచ్చే ప్రతిఫలం ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ శైశవ దశ, బి పూర్వ బాల్య దశ, సి ఉత్తర బాల్య దశ, డి యవ్వనారంభ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ పూర్వ బాల్య దశ. ప్రతిఫలం పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శైశవ దశలోని 60 మంది శిశువులను పరిశీలించి ఉద్వేగాలన్నింటిలో ఉత్తేజాన్ని ముందుగా వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు? 60 మంది శిశువులను పరిశీలించి ఉద్వేగాలన్నింటిలో ఉత్తేజాన్ని ముందు వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు? అంటే ఉత్తేజం గురించి చెప్పింది ఎవరన్నా తెలియాలి మనకి. ఏ హర్లాక్, బి హెర్బర్ట్, డి డేషియల్, డి క్యాథరిన్ బ్రిడ్జెస్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, క్యాథరిన్ బ్రిడ్జెస్. ఇది ఇతను ఉత్తేజం గురించి ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి 21వ పెట్టండి. శిశువు మొదట పురుషులందరినీ నాన్న అని, స్త్రీలందరినీ అమ్మ అని, తర్వాత సొంత నాన్న అమ్మలని అలా పిలవడం తెలిపే సూత్రం ఏమిటి? చాలా అప్లికేషన్ బిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. చూడండి, కొన్ని మరి డైరెక్ట్గా క్వశ్చన్లు కూడా ఆఫ్ అలాగే ఇస్తారు. కాబట్టి నేను కూడా ఈ బిట్లో కూడా అప్లికేషన్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. ఏ క్రమానుగతం, బి భాషా వికాసం, సి సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందన, డి వైవిధ్య సూత్రం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, సాధారణ నుంచి నిర్దిష్ట ప్రతిస్పందన. నెక్స్ట్ బిట్ చూద్దామండి 22వ బిట్ అండి. ఒక జాతి సంతానానికి అదే జాతి వారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం ఏమిటి? ఏ ప్రతిగమన నియమం, బి వైవిధ్య నియమం, సి సారూప్య నియమం, డి వెనుకకు పోయే నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ చూద్దామండి. ఒక జాతి అదే జాతి, రెండు జాతులు సారూప్యాలు కలిగి ఉంటాయి కాబట్టి
సారూప్య నియమం. నెక్స్ట్ పెట్టండి, వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికతగా పేర్కొన్న వారు ఎవరు? ఏ వాట్సన్, బి డబ్ల్యూసి బాగ్లే, సి గోల్డాన్, డి ఆల్పోర్ట్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. సుఖదుఖాలకు వైవిధ్యానికి ఆల్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కి పంపించేయాలండి. అనువంశికత గురించి ఈ సుఖదుఖాలను ఈ వైవిధ్యాన్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పంపించేద్దాం, ఆల్పోర్ట్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 24వది, వికాసం పెరుగుదల సూత్రాలలోని ఈ సూత్రాలను అనుసరించి పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధిని సూచిస్తుంది. ఏ వికాసం 2 నిర్దిష్ట పోకడలను సాగుతుంది. బి వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుంది. సి వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. డి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ సమగ్రాభివృద్ధిని సూచించే సూత్రం ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. 25వ పెట్టండి, ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు ప్రతిభావంతులుగాను మరొకరు మందబుద్ధులుగా జన్మించడం ఏ అనువంశికతా సూత్రం? ఏ వైవిధ్య సూత్రం, బి సారూప్య సూత్రం, సి ప్రతిగమన సూత్రం, డి తిరోగమన సూత్రం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ చూద్దామండి, ఒకరు ప్రతిభావంతులు మరొకరు మందబుద్ధులు, ఇద్దరు కూడా విరుద్ధంగా ఉన్నారు, అంటే వైరుధ్యంగా ఉన్నారు. ఆన్సర్ వైరుధ్య సూత్రం. వైరుధ్య సూత్రం. 26వ పెట్టండి, ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టిగా మారతారు. ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి కౌమార దశ, డి శైశవ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, శైశవ దశ. శైశవ దశలో ఎక్కువ ఏడ్చిన వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టిగా మారుతారు. 27వ పెట్టండి, సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు ముందుగా కావలసినది. ఏ పెరుగుదల, బి అభివృద్ధి, సి పరిపక్వత, డి అభ్యసనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, పరిపక్వత. అంటే కనీస ఏజ్ రావాలి. ఎందుకు పెట్టారు? ఆ పరిపక్వత అయితే వస్తుందనే ఉద్దేశంతో. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏది? ఏ ఒక దశలో నిలిచిపోవుట, బి పరిమాణాత్మకమైనది, సి మాపనం చేయలేము, డి వికాసానికి దారి తీయకపోవచ్చును. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ పెరుగుదలకు సంబంధం లేదండి, కానీ పెరుగుదలను మాపనం చేయగలం, కానీ ఇక్కడ సంబంధం లేనిది మాపనం చేయలేము. నెక్స్ట్ పెట్టండి. 29వది, సూది గుచ్చినప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించి తర్వాత గుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం ఏ నియమం? ఏ వికాసం అవిచ్ఛిన్నమైనది, బి వికాసం సాధారణం నుండి నిర్దిష్టమును పాటిస్తుంది, సి వికాసం గతిశీలమైనది, డి
వికాసం సంచితమైనది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టమును పాటిస్తుంది. నెక్స్ట్ బిట్టండి 30వ బిట్టండి. ఉపాధ్యాయుడు బోధనను మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రం? ఏ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. బి వికాసం క్రమానుగతమైనది. సి వికాసం సరళం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. డి వికాసం నిర్దిష్ట నమూనాలను పాటిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ వికాసం సరళం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. మరి మీకోసం తయారు చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. 31వ బిట్టండి. క్రింది వానిలో పెరుగుదల వికాసములకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? ఏ పెరుగుదలను బాహ్యంగా మాపనం చేయవచ్చు, ఖచ్చితంగా కొలవవచ్చు. అంటే సరికానిది అడిగాడండి. బి పెరుగుదల పరిమాణాత్మకమైనది, బాహ్యంగా పరిశీలించుటకు వీలు లేనిది. సి వ్యక్తి అభివృద్ధికి పునాది పెరుగుదల. డి పెరుగుదల విశేషమైనది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ ఆన్సర్ అయితే బి అండి. పెరుగుదల పరిమాణాత్మకమైనదే. వెరీ గుడ్. కానీ బాహ్యంగా పరిశీలించడానికి వీలు లేదు అంటున్నాడు. పెరుగుదల అనేది బాహ్యంగా పరిశీలించవచ్చును. 32వ బిట్టండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నానుడి ఈ వికాస నియమానికి చెందుతుంది. ఏ వికాసము పరస్పర చర్య. బి వికాసములో వైయక్తిక భేదాలు ఉంటాయి. సి వికాసం సంచితమైన ప్రక్రియ. డి వికాసము పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ వికాసము పరస్పర చర్య. ఇక్కడ అందరూ నేను అంటే పరస్పరం అనేది ఇక్కడ మనకే కనిపిస్తుంది. 33వ బిట్టండి. జూక్స్ అనే అవినీతి గల కుటుంబంపై పరిశోధన చేసి వారి సంతానం కూడా నేరస్తులు, దొంగలు, చట్ట వ్యతిరేకులుగా జన్మిస్తారని అనువంశకతను బలపరిచినటువంటి వ్యక్తి ఎవరు? ఏ గాల్టన్, బి డగ్డేల్, సి గొడార్డ్, డి కెల్లాగ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి సారీ అండి ఆన్సర్ బి డగ్డేల్. ఆన్సర్ బి డగ్డేల్. జూక్స్ అండి. 34వ బిట్టండి. ఈ దశలో ఎక్కువ ఏడ్చిన వారు భవిష్యత్తులో కోపిష్టిగా మారుతారు. అంతేగాక ఈ వయసులో ఎక్కువగా సంతోషంగా ఉన్నవారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా చక్కటి సాంఘిక సర్దుబాటును కలిగి ఉంటారు. ఏ నవజాత శిశు దశ, బి శైశవ దశ, సి యవ్వనారంభ దశ, డి కౌమార దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి శైశవ దశ. 35వ బిట్ చూద్దామండి. చరణ్ విడివిడిగా ఉన్న ప్లాస్టిక్ ఆధారాలను మొత్తంగా ఉపయోగించి అన్వేషించే చక్కటి బిల్డింగ్ నమూనాను నిర్మించాడు. అయితే చరణ్ ఏ దశలో ఉన్నట్లు? ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి యవ్వనారంభ దశ, డి కౌమార దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఏ పూర్వ బాల్య దశ. 36 పెట్టండి. ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అని నమ్మి ప్రశ్నించడమే మొదలు పెడితే వీరు ఈ దశలోని పిల్లవారు. ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి కౌమార దశ, డి యవ్వనారంభ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ. ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు. ఇది పూర్వ బాల్య దశ. 37వ క్వశ్చన్ అండి. యవ్వనారంభ దశకు సంబంధించి కేవలం సరి అయిన ఏకైక ప్రవచనం ఏమిటి? ఏ ఈ దశలోనే శిశువు అలైంగిక జీవితము నుండి లైంగిక జీవిగా మారతాడు. ఈ దశలోనే శిశువు ఈ దశ ముందుగా పురుషులలో ప్రారంభమై తర్వాత స్త్రీలలో ప్రారంభమవుతుంది. ఈ దశ ఎక్కువ వ్యవధి తక్కువ మార్పులు జరిగే దశ. ఈ దశను అల్పవ్యాప్తం, అపరివ్యాప్తం, స్మాల్ లాపింగ్ దశనుగా పిలుస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ శిశువు లైంగిక జీవితం నుండి అలైంగిక జీవితం నుండి లైంగిక జీవిగా మారతాడు. 38వ పెట్టండి. కౌమార దశకి చెందని ఏకైక ప్రవచనం ఏమిటి? ఏ ఈ దశనే సందిగ్ధ వయసు, కిశోర ప్రాయ దశగా అని కూడా పిలుస్తారు. బి ఈ దశ తల్లిదండ్రులకు భయభ్రాంతులను కలిగించే దశ. సి ఈ దశను సంధి దశగా కూడా పిలుస్తారు. డి ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్నటువంటి దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. దీనివల్ల మీకు సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్న దశ. ఇది చందనిది. అంటే దీనిని ఈ యొక్క కౌమార దశని సందిగ్ధ వయస్సు దశ, కిశోర ప్రాయ దశ అని కూడా పిలుస్తారండి. అదేవిధంగా తల్లిదండ్రులకు భయభ్రాంతులను కలిగించే దశ కూడా ఇది. మరి అదేవిధంగా సంధి దశ కూడా ఇదేనండి. ఉద్వేగ స్థిరత్వం అనేది ఈ దశలో ఉండదు. నెక్స్ట్ పెట్టండి. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవితం వలయంలో పనిచేస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఏ క్రేగ్స్, బి అండర్సన్, సి కెసెల్, డి ఆల్పోర్ట్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి గెసెల్. నెక్స్ట్ పెట్టండి. 40వ పెట్టండి. నిత్య జీవితంలో ఒక్కసారి వర్షం పడినా, భూకంపం వచ్చినా హఠాత్తుగా సంభవించాయి అనుకోకుండా సంభవించాయి అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు అని నమ్మే వికాస నియమం ఏమిటి? ఏ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. బి వికాసం సంచితమైనది. సి వికాసం పరస్పర చర్య. డి వికాసం సంకుచితమైనది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి వికాసం సంచితమైనది. నెక్స్ట్ పెట్టండి. 41వ పెట్టండి. ఈ దశలో కనిపించే లక్షణాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? ఏ విచారణ దశ అని పూర్వ బాల్య దశను పిలుస్తారు. ముద్దు మాటల దశ అని శైశవ దశను పిలుస్తారు. సి అనుకరణ దశ అని ఉత్తర బాల్య దశను పిలుస్తారు. డి పుట్టక ముందు 2 వారాల శిశువును నవజాత శిశువు అని పిలుస్తారు. ఇందులో సరికానటువంటి జత ఏదో చూసి చెప్పండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ డి, పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు నవజాత శిశువు అని పిలుస్తారు కదండి, అది సరికాని ప్రవచనం అండి. 42వ బిట్టు, పరీక్షకు బాగా చదివితే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది, చదవకపోతే మార్కులు తక్కువగా వచ్చి ఉద్యోగం పోతుంది అని చదువుకు మార్కులకు సంబంధం ఉంటుందని నమ్మే వికాస నియమం ఏమిటి? ఏ, వికాసం ఒక పరస్పర చర్య. బి, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. సి, వికాసము అన్ని దశలలో ఒకేలా ఉండదు. డి, వికాసం సంచితమైనది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. 43వ బిట్ అండి, సినీ నటుల పిల్లలు సినిమాల్లోకి, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి, వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారంలోకి రావడం ఎక్కువగా జరుగుతుంది అని నమ్మే అనువంశిక సూత్రం ఏమిటి? ఏ, వైవిధ్య సూత్రము. బి, సారూప్య సూత్రము. సి, ప్రతిగమన సూత్రము. డి, సామీప్య సూత్రము. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, సారూప్య సూత్రము. మరి పిల్లల సినిమాలోకి, తండ్రి సినిమాలోకి, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి ఈ విధంగా వెళ్తున్నారంటే తండ్రికి కొడుకు మధ్య ఒక సారూప్యం ఉంది, అదే వృత్తి. సో కాబట్టి సారూప్య సూత్రము. 44వ బిట్ అండి, చిన్నప్పుడు పిల్లలు వారికి వారే అన్నం తినేటప్పుడు బాగా చల్లుకునేవారు, వయసు పెరిగే కొద్దీ వారిగా చక్కగా శుభ్రంగా అన్నం వృధా చేయకుండా భోజనం చేస్తే ఈ భావనలో దాగి ఉన్నదని చెప్పవచ్చు. ఏ, వికాసం. బి, అభ్యసనము. డి, పెరుగుదల. సి, పెరుగుదల. డి, పరిణితి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి, పరిణితి. ఆన్సర్ డి, పరిణితి. 45వ బిట్ అండి, కొంతమంది డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు భయపడి శరీర ప్రదేశాన్ని మాత్రమే కదిలిస్తారు, ఇది ఏ వికాస నియమాన్ని బలపరుస్తుంది? ఏ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. బి, వికాసం సులభం నుండి జటిలం వైపు ప్రయాణిస్తుంది. సి, వికాసం పరస్పర చర్య. డి, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 46వది, ఆర్చరీని బాగా నేర్చుకొని దాని ఆధారం చేసుకొని ఫైరింగ్ను కూడా బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇది ఏ నియమం? ఏ, వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. బి, వికాసం బదలాయించబడే ప్రక్రియ. సి, వికాసం సంచితమైనది. డి, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం సంచితమైనది. 47వ బిట్ అండి, శిశువు ఈ దశలో ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు జనాల మధ్య సర్దుబాటు చేసుకుంటాడు. ఏ, జైగోట్ దశ. బి, ఎంబ్రియో దశ. సి, పీటస్ దశ. డి, నవజాత శిశు దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, నవజాత శిశు దశ. 48వ బిట్ అండి, పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఏ, డబ్ల్యూసి బాగ్లే. బి, గోర్డన్. సి, గోర్డన్. డి,
Galton. Your countdown start now. Answer option B, Gordon. Gordon. 49 పెట్టండి. ఈ దశలోని పిల్లలకు అంతరాత్మ ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేశామని సిగ్గుపడడం లాంటి పనులు చేస్తారు. ఏ పూర్వ బాల్యదశ, బి ఉత్తర బాల్యదశ, సి జ్ఞానేంద్రియ చాలక దశ, డి శైశవ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తర బాల్యదశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 55 అండి. ఈ దశలోని పిల్లలు పెద్దలు ఆడే ఆటలైన పేకాట, పబ్జి, లూడో లాంటి క్రీడలను వారి పెద్దలు ఆడేటప్పుడు చూసి వారు లేనప్పుడు ఇలాంటి సంసర్గ క్రీడలో పాల్గొంటే వారు ఏ దశలో ఉన్నట్టు? ఏ పూర్వ బాల్యదశ, బి ఉత్తర బాల్యదశ, సి కౌమార దశ, డి శైశవ దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 51వదండి. ఏ దశలో అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనంగా శిశువు ఏడుపును ఉపయోగిస్తాడు? ఏ పూర్వ భాష దశ, బి శబ్దగ్రాహిక దశ, సి శబ్ద అనుకరణ దశ, డి ముద్దు పలుకుల దశ. మరి ఏడుపు ఆయుధంగా ఏ దశలో ఉపయోగిస్తాడు? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్వ బాల్య దశ. అంటే భాషక పూర్వం, పూర్వ భాష దశ. భాష పూర్వం యొక్క ఏడుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయనకి. మరి 52 పెట్టండి. ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది? ఏ పూర్వ భాష దశ, బి శబ్దగ్రాహిక దశ, సి శబ్ద అనుకరణ దశ, డి మద్దు పలుకుల దశ. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ శబ్దగ్రాహిక దశ. శబ్దగ్రాహిక దశ తర్వాత విపరీతమైనటువంటి పదజాలం ఏర్పడుతుంది. నెక్స్ట్ పెట్టండి. పిల్లల పోటీలలో పాల్గొని ఓడిపోతే నకారాత్మక పరిమాణాలకు లోనవుతారని తెలిపిన వ్యక్తి ఎవరు? ఏ ఎమ్స్, బి రాస్, సి స్టెరన్, డి డేగల్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, కరోల్ ఎమ్స్. కరోల్ ఎమ్స్. 54 పెట్టండి. బ్రౌన్ హన్లాన్లు ఎవరి భాషా వికాస ప్రతిపాదనకు వ్యతిరేకంగా రుజువులు చూపించి తప్పుగా తేల్చారు? ఏ చామ్స్కీ, బి స్కిన్నర్, సి రాస్, డి డేగల్. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, స్కిన్నర్. చాలా మంది మిత్రులు అయితే చూస్తున్నారండి, మరి కామెంట్ అయితే చేయడం లేదు. దయచేసి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. వీడియో నచ్చితేనే చేయండి, ఓకేనండి. 55 బిట్ చూద్దామండి. మనిషిని ఉత్సాహపరిచి తనలోని సృజనాత్మకతను బహిర్గతం చేసేదే క్రీడ అని చెప్పింది ఎవరు? సారీ అండి, డి అనే ఆప్షన్ మిస్ అయ్యింది, క్షమించాలి. 56 బిట్ చూద్దామండి. తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదన్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవటంలోని సంఘర్షణ ఏమిటి? ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ ఏ ఉప ఉపగమ పరిహార. 57వ బిట్టండి. చిన్న పిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లలలో ఉంటాయి. ఏ శిశువుని అంగీకరించడం, బి సామరస్యం, మంచి సర్దుబాటు, సి స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, డి అతి సంరక్షణ అతి గారాబం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ క్వశ్చన్ బాగా చూసినట్లయితే పరాధీనత, భయం, ఈర్ష, ఉపసంహరణ ఇవన్నీ కూడా అతి గారాబం, అతి సంరక్షణ వల్ల ఏర్పడుతూ ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ డి అతి సంరక్షణ అతి గారాబం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గోల్డ్మాన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును. ఏ సాంఘిక పరిచయం, బి స్వయం పరిచయం, సి స్వీయ నిర్వహణ, డి సంబంధాల నిర్వహణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ సాంఘిక పరిచయం, ఇతరులను అర్థం చేసుకోవడం సాంఘిక పరిచయం. 59వ బిట్ అండి. సిద్ధాంతాలు, సూత్రాలు క్రింది భావన రకానికి చెందును. ఏ సంయోజిత భావన, బి వియోజిత భావన, సి సంబంధిత భావన, డి సరళ భావన. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సంబంధిత భావన. నెక్స్ట్ బిట్ అండి. 60వ బిట్ అండి. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా ఉంది. ఏ ప్రయోగాత్మక పద్ధతి, బి వ్యక్తి చరిత్ర పద్ధతి, సి అంత పరిశీలన పద్ధతి, డి పరిశీలన పద్ధతి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇందులో లక్ష్యాత్మక స్వభావం అనేది ప్రయోగాత్మక పద్ధతిలో చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాష్ట్రాలు వాటి ముఖ్య పట్టణాల పేర్లు నేర్చుకోవడం అనేది ఏ భావన అభ్యసనము, బి క్రమయుత అభ్యసనము, సి సాధారణీకరణ అభ్యసనము, డి వాస్తవిక అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి వాస్తవిక అభ్యసనం. 62వ బిట్ అండి. ఇంకా ఎవరైనా ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి వీడియో నచ్చితే. భారతి తన కుటుంబ సమస్యకు గూర్చి టీచర్ను సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టే పరిష్కారాన్ని కూడా సూచించారు. ఈ టీచరు అందించిన మంత్రణ రకం ఏమిటి? ఏ నిర్దేశిత మంత్రణం, బి అనిర్దేశిత మంత్రణం, సి శ్రేష్ట గ్రహణ మంత్రణం, డి అనియత గ్రహ మంత్రణం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్దేశిత మంత్రణం. 63వ బిట్ చూద్దామండి. అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసి జోక్య చరాల నియంత్రణ పద్ధతి ఏమిటి? ఏ సమసమూహ నమూనా పద్ధతి, సమసమూహ పద్ధతి, బి సమజోడీ పద్ధతి, సి యాదృచ్ఛిక సమూహ పద్ధతి, డి సామాన్య ఎంపిక పద్ధతి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇద్దరిని తీసుకున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి సమజోడీ పద్ధతి. 64వ బిట్ చూద్దామండి. ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది ఏమిటి? ఏ ప్రాగుక్తీకరణ ఖచ్చితం కాదు, బి అన్ని సామర్థ్యాలను మాపనం చేయలేవు, సి వివిధ సందర్భాలలో వివిధ ఫలితాలను ఇస్తాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. మరి ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది. సో ఓన్లీ పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి అనుకున్నది రాంగ్ అండి. మరి 65వ బిట్ చూద్దామండి. శ్రావణ నైపుణ్యత పరీక్ష పరీక్షించే సహజ సామర్థ్యం ఏది? ఏ శ్రావణ నైపుణ్యత పరీక్ష పరీక్షించే సహజ సామర్థ్యం, బి గుమస్తా సహజ సామర్థ్యం, సి సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యం, డి విద్యా సంబంధ సహజ సామర్థ్యం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రావణ నైపుణ్యత పరీక్ష సహజ సామర్థ్యం. 66 పెట్టండి. మరి వీడియోలు ఎంతో కష్టపడి తయారు చేసినవండి. ఇక్కడ చూడండి అన్ని అప్లికేషన్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని సెండ్ చేయండి. ఓకేనండి. కళాశాలకు వచ్చిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా ఆర్పేశానా లేదా, ఇంటికి తాళం సరిగా వేశానా లేదా అని పదే పదే ఆలోచనలు చేసి వ్యక్తి మానసిక రుగ్మత ఏమిటి? ఏ మనోవిక్షిప్తులు, బి దౌర్బల్య ప్రతిచర్యలు, సి సామాన్య ప్రతికూలత, డి అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 67వదండి. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇముడు ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం ఒక పరస్పర చర్య, బి వికాసం సంచితమైనది, సి వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, డి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ బిట్టండి. 68వ బిట్టండి. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకుని వెళ్ళే కార్యక్రమం ఏమిటి? ఏ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు, బి పాఠశాలలో వివిధ పండుగల నిర్వహణ, సి నిపుణుల ప్రసంగాలను పాఠశాలలో ఏర్పాటు చేయడము, డి గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ. ఇది జనాల్లోకి తీసుకెళ్తుందండి. 69 పెట్టండి. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారం చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకం ఏమిటి? ఏ సంవేదన స్మృతి, బి బట్టి స్మృతి, సి తార్కిక స్మృతి, డి క్రియాత్మక స్మృతి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ సంవేదన స్మృతి. లాస్ట్ పెట్టండి. 70వ పెట్టండి. మరి ఒక పిల్లవాడు అమితంగా సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ సమస్య ఏమిటి? శారీరక సమస్య, శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్య. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఈ బిట్కి మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. మీ మిత్రులు ఎవరికైనా రాకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో చూసి ఆన్సర్ని తెలుసుకుంటారు. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.